హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. లాంగ్ బ్యాక్ చాలా డేస్ తర్వాత మళ్ళీ అయితే వీడియో చేస్తున్నాను. సో అంటే నాకు కూడా టైం కుదరట్లేదు టైం యాక్చువల్లీ, అండ్ వీడియో ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు. సో దానివల్ల నాకు అసలు టైమే కుదరట్లేదు. యాక్చువల్లీ ఈ మధ్య మా లక్కీ గారు కూడా నాకులా ఫాలో అవుతున్నాను అనమాట. అంటే నేను స్టార్టింగ్ హాయ్ గైస్ అని చెప్తాను కదా, అలా వీడు కూడా చెప్తున్నాడు. ఒకసారి లక్కీ చెప్తావా? సరిగ్గా చెప్పాలి, సరిగ్గా చెప్పు. గుడ్ బాయ్ మళ్ళీ. సో ఇప్పుడు ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి క్లియర్గా అయితే డైలీగా బ్లాగ్ అయితే వస్తుంది, చూసేయండి. అండ్ అలాగే ఈ ఛానల్ రావడం మీదే ఫస్ట్ టైం అయినా, ఈ వీడియో చూడడం మీదే ఫస్ట్ టైం అయినా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ ద బ్లాగ్ స్టార్టెడ్. ఫుల్ అయితే గాలి అండ్ అలాగే క్లైమేట్ కూడా సడన్గా మారిపోయింది. మీకు ఆల్రెడీ తెలుసు ఎండలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. బట్ క్లైమేట్ మేము ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఏదో ఒక ప్లేస్లో అయితే ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీకు ఒకసారి క్లైమేట్ కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఏంటంటే మనం ఎండలో వెళ్తుంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, అదే క్లైమేట్ చేంజ్ వర్షం పడుతుంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా. సో రెండు కాకుండా మధ్యలో ఉంది. అండ్ బాగా అంటే ప్రతి ఒక్కరు మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే వెళ్తూ ఉంటాం కదా జర్నీలో. సో అలాగే ఇది కూడా మాకు బాగా అనిపించింది. అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాకు కూడా ఐడియా లేదు, జస్ట్ ఒక లాంగ్ డ్రైవ్ అంతే అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతాం ఏంటనేది నాకు కూడా తెలియదు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. సో ఎక్కడికి వెళ్తాం ఏంటనేది చూసేయండి. ఎక్కడికి వెళ్దాం అని అలా అనుకుంటూ ముందుకు వెళ్తుంటే లంబసింగి గుర్తొచ్చింది. ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళాము, అయినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ అయితే అక్కడికే వెళ్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా నైట్ అంతా చీకటి పడితే రోడ్స్ అని ఎలా ఉంటాయి మీకు తెలుసు, బట్ రోడ్స్ మరీ వరస్ట్గా అయితే ఉండవు. మనకి లైక్ ఏంటంటే చేబ్రోలు టు లంబసింగి చాలా బాగుంటాయి రూట్స్ అయితే, దానికోసం మనం ఏం వరీ అవ్వక్కర్లేదు. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్గా లంబసింగిలో ఏమైనా రిసార్ట్స్ ఎక్కడైనా ఖాళీ ఉంటే ఖచ్చితంగా అయితే అక్కడికి వెళ్తాం. ఎందుకంటే హాలిడే వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఖాళీ ఉండవు, ఎప్పుడు అందరూ బుక్ చేసుకుంటూనే ఉంటారు. సో చూద్దాం, ఏమైనా ఖాళీ ఉంటే చూద్దాము. ఎందుకంటే నలుగురు ఒకే రూమ్లో స్టే చేస్తాం కాబట్టి సో దానికి తగ్గట్టుగా వీలుండే రూమ్ అయితే మాకు కావాలి. అలాంటివి ఏమైనా ఉంటే అది ఎక్కడుంది ఏంటనేది కూడా చూపిస్తాను.
లంబసింగి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడైతే మేము ఆగుతాము, అంటే ఏదో ఒక స్నాక్స్లా తీసుకోవడానికి. ఎందుకంటే లాస్ట్ 2 times మేము ఇక్కడే ఆగాము. అండ్ ఇప్పుడు కూడా మేము అంటే ఇక్కడ అన్ని లైన్గా షాప్స్ ఉంటాయి. ఇంకా మెడికల్ షాప్కి ఏమైనా అవసరమైనా తీసుకోవచ్చు. అలాగే ఏమైనా బేకరీ ఉంది, కిరాణా షాప్ ఉంది, హాట్ చిప్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీడియో తీద్దామన్నా ఏమీ కనిపించలేదు, అంతా కూడా చాలా చీకటిగా అనిపిస్తుంది. ఫ్లాష్ లైట్ వేసుకుని తీసినా కూడా ఆల్మోస్ట్ మనకి ఏం కనిపించలేదు. ఈ కార్ లైట్స్ వల్ల మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట. మేమైతే ఇంత దూరం వస్తామని అనుకోలేదు కదా, అందుకని చెప్పేసి మేము యాక్చువల్లీ చాలా చల్లగా ఉంది, సో కాటన్ తెచ్చుకోవడం మర్చిపోయాము. చెవులో పెట్టడానికి పిల్లలకు కూడా బాగాలేదు, కొంచెం రొంపగా ఉందని. అయితే ఎక్కడా లేవు. మొత్తానికి సంజయ్ అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఇక్కడ నుంచి మనకైతే కాటన్ తీసుకొచ్చారు. సో దట్ చాలా యూజ్ అయ్యింది అందరికీ కూడా. ఎందుకంటే ఫుల్గా ఇంకా ఎలా అంటే ఈ క్లైమేట్కి రొంపగా పట్టేస్తూ ఉంటుంది కదా, సో దానికి ఖచ్చితంగా మనకి కాటన్ ఉండాలి. సో ముందుగా మేము అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం, బట్ ఇంత దూరం వస్తామని తెలియదు కాబట్టి జస్ట్ ఇలాంటివి ఏం పెట్టుకోలేదు. హరిత రిసార్ట్స్ అయితే చూసాము, ఎందుకంటే లాస్ట్ టైం కూడా స్టే చేసాం, మాకు స్టే బాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ 4గురికి కలిపి ఒక రూమ్ అయితే లేదంట. సో మేమైతే అలా 2 రూమ్స్ తీసుకోవాలని అనుకోలేదు, ఎందుకంటే చార్జ్ చేసినా పర్లేదు అందరం ఒకటే రూమ్లో ఉందామని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ దొరకలేదు, అందుకని చెప్పేసి వేరే ఎక్కడైనా ఉంటుంది, ఇంకా దగ్గరలో ఎక్కడైనా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్దామని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వెనక్కి. బట్ ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే బెస్ట్ వ్యూస్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. స్ట్రాబెరీ ఫార్మ్స్ కూడా ఇక్కడ దగ్గరగా ఉంటాయి, బట్ ఇది సీజన్ కాదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. బట్ మిగతా ఫ్లవర్స్ అవి చాలా వరకు పెంచుతూ ఉంటారు. ఈసారి చందమామని చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారంటే, చాలా బాగా అనిపించింది ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి ఇంకెక్కడ ఉన్నాయి ఏంటి అని చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాము.
ఫైనల్లీ ఒక రిసార్ట్ అయితే దొరికింది. పేరు ఏంటి అనేది నాకు కూడా తెలియదు, నైట్ అలా వచ్చేసాం అంతే. నేను మీకైతే మార్నింగ్ చూపిస్తాను పేరు ఏంటి అసలు ఎక్కడుంది ఏంటి అనేది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసి మేమైతే ఫుడ్ అది ఆర్డర్ చేసుకుని తినేసి హ్యాపీగా పడుకుని పోయాం అనమాట. ఇంకా రేపు వచ్చేసి ఏంటంటే రిటర్న్ టు కాకినాడ. సో రేపటి వ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అండ్ అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.